హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ జిల్లా కడప నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది. ఇప్పుడు కరెంట్ బిల్లు ఇంకా అంతా ధరలు ఎక్కువ అయిపోయినాయి. మనకి ఏముండే, మన ఉచితంగా కావాలా ఏమన్నా ప్రజలకి ఏమన్నా, అంతా ఎక్కువ, అంతా కరెంట్ బిల్లు ఎక్కువ ఉంది, వాటర్ బిల్లు కడతాము. మళ్ళీ చెత్తకు 9 రూపాయలు నెలకు. ఏముందన్నా మళ్ళీ చంద్రబాబు ఉన్నప్పుడు ఏం లేదు. అన్న క్యాంటీన్ అంతా ప్రజలు తింటా ఉన్నారు, ముసలోళ్ళు అందరు తింటా ఉన్నారు. 5 రూపాయలు ఉచిత భోజనం బాగుంది. కడపలో ఎలా ఉంటది అంటే ఇంకా మనం చెప్పలేము. అది వాళ్ళకి టఫ్ ఫైట్ ఉంటదా, అది మళ్ళీ వైసీపీ నుంచి అభ్యర్థి భాష గారు ఈజీ గెలుస్తారంటారా? వాళ్ళు గెలిస్తే ఇంకా ఏం ఉండదు. వైసీపీలు గెలిస్తే ఏం ఉండదు, అంతా ఖాళీ చేసుకోవాల్సిందే అంత ప్రజలు. మనం టీడీపీ గెలిస్తే అంతా ఉంటది ప్రజలకు. ఏమన్నా వాళ్ళు వస్తేనే బాగుంటది. ఇలాంటి కాంగ్రెస్ ఏమన్నా వాళ్ళిద్దరు ఏమన్నా, జగన్ వస్తే ఇంకా ఏం చేయలేము. బాబు రావాలా, పైన షర్మిల రావాలా, అంతే. వాళ్ళిద్దరు ఎవరైనా, పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడు. పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడు. కడపకు రావాల్సింది ఎంపీగా షర్మిల గారు. ఎందుకంటారా, ఆయన చేసినంత చేసినారు, మన ఇబ్బంది లే. కానీ వాళ్ళ చెల్లెలు కూడా రావాలా కదా, అదే కుటుంబం కదా. రాజారెడ్డి కుటుంబం ఉన్నాక అందరు రావాల్సిందే. ఇవ కూడా కుటుంబ సభ్యురాలే, ఆయన కూతురు, ఆయన రక్తం. ఎంత అలా అల్లుడ తరపున ఆయన రక్తం కాబట్టి ఆయన రావాలి. ఎంపీగా ఆయన రావాలా, సీఎం గా చంద్రబాబు రావాలా. ఎందుకంటారు, అది కూడా 5 సంవత్సరాలు చూసాం, ఎవరొకరు మారుతానే ఉండాలా. దయచేసి నేను చెప్పే మాట మారుతుంటే బాగుంటుంది. ఒకరే అంటే ఇదేం రాజకీయం, ఇది జగనే మంచిది. జగన్ వస్తారు, మంచిదే కాదని లేదు. ఇది ఇదంతా అప్పుడు ఇది మందు ఉండలేదా గవర్నమెంట్ షాప్ లో, అది 11 గంటలకు తెచ్చా, 11 తెచ్చింది, 2 గంటలకు తెచ్చింది, 3 గంటలకు తెచ్చని లేదు. దాని మాట కాదు. పొద్దున్న పోతే గంట ఒక మందు ఇస్తారు. ఇప్పుడు పోతే మంచి మందు వాళ్ళకి ఏం చెప్తారంటే, మంచి మంది అయితే 10 రూపాయలు కమిషన్ తీసుకొని ఇస్తున్నారు. అసలు మళ్ళీ మంచి మందికి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. వీళ్ళు ఎట్లా లీడర్లు లేవు. ఒక్కొక్క లీడర్ ఒక క్యాన్, నా కంపెనీ ఇది, నా కంపెనీ ఇది, నా కంపెనీ ఇది, నా కంపెనీ ఇది అని మార్చి పెడుతున్నారు. ఇది నా కంపెనీ అబ్బా, నా కలెక్షన్ రావాలని చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ రేటు ఎక్కువ ఎంతన్నా ఉన్నిలే, మనం ఇచ్చి మేము క్వాలిటీ తాగేదే. పొద్దున పోయినా ఇప్పుడు పోయినా గానీ ఒకటే క్వాలిటీ ఇవ్వాలా. పొద్దున పోయినా ఒకరికి, మధ్యాహ్నం పోతే గంట ఒక క్వాలిటీ మారుతున్నారు. ఒక బ్రాండ్ మారద్దా? ఒక్క బ్రాండ్ లేదు, 10 రకాలు మారుతున్నాడు. ఆ జగన్ అయితే నాకు అట్టా మండిపోతుంది. ఆ జగన్ ఏం చెప్తున్నాడు, వీళ్ళు రాజకీయాలు ఇద్దరు ఉన్నారు. నా క్వాలిటీ కావాలా, ఈ క్వాలిటీ కావాలి, నా పోవు ఇది నాది అమ్మాలా, ఈ గంట నా ఇప్పుడు నా కంపెనీ కావాలి, నా కంపెనీ అమ్మాలా, ఈ రోజు ఇది అయిపోవాలని టోకన్ వచ్చి, అది ఏందో ఏ కంపెనీ మాకే తెలుసు. అది గంటకు ఒక కోటరు. మందు తాగి ప్రజలు ఎంతమంది అత్యాచారాల బార్లో చూడ ఎంతమంది చచ్చిపోయినారు. ఇప్పటికి చచ్చిపోతున్నారు, చాలా ఎంతమంది చనిపోయినారు. మందు తాగి చాలా మంది చనిపోయినారు. మానేమంటే ఎవరు మానేరు. అలవాటు అయిపోయిందా? అలవాటు ఏమైందంటే కొద్దిగా మానేశారు, తగ్గించినాం ఈ రేట్లు ఉండబట్టి. ఇది కల్తీ మందు తాగి అది చనిపోయిన రకమే ఉంది. మరి సార్ కడపలో ఎలా ఉంటుంది? ఇప్పుడు 500 కూలీ సంపాదిస్తే వాడు 250 రూపాయలు కోటర తాగిపోతే ఇంకా ఇంట్లో అమ్మ పువ్వు దింగిచ్చాడు. వాడు ఏం దింగిచ్చాడు? కోటరు 100 రూపాయలు ఉన్నప్పుడు 150 రూపాయలు 350 ఇస్తున్నారు. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? ఈసారి కడపలో ఎవరు వస్తారు? వచ్చేదేమో జగనే. జగన్ సార్ ఎందుకని? ప్రజలు ఆయన ఉన్నాడు, మంచిదనం చేస్తున్నాడు, పథకాలు వస్తున్నాయి, మంచిదనంగా ఉన్నాయి. మరి సరే కడపలో వచ్చే ఎవరు వస్తారు? జగన్ వైసీపీ. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? అతను మంచి చేస్తాడని అనుకుంటాను. ఇప్పుడు 14 ఏళ్ళు చేసినాడు, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈసారి కన్ఫర్మ్ గా చేస్తాడు. జనసేన పార్టీకి తోడైంది కాబట్టి బలంగా ఏర్పడుతుంది సార్. మరి ఇక్కడ కడపలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? మాధవిరెడ్డి గారు వస్తారని అనుకుంటున్నారా? ఏపీలోనా ఎవరు వచ్చే వాళ్ళు ఎవరు వచ్చేవాట? ఈ 5 years జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన? బాగా పథకాలు నచ్చినాయి. ఎక్కడ సార్ మీది? కడపేనా? రాయచోటి, కడప జిల్లా రాయచోటి. రాయచోటి సార్ ఎవరు వస్తారు సార్? శ్రీకాంత్ రెడ్డి గారా? శ్రీకాంత్ రెడ్డి గారే వచ్చారనుకుంటా. బాగా చేసినాడు శ్రీకాంత్ రెడ్డి. రాయచోటి అభివృద్ధి చేసి
ఆయన వస్తారనుకుంటున్నారు. ఆయన వచ్చారు అనుకుంటాను. ఫైట్ అక్కడ ఈజీ ఉండదా టఫ్ ఉండదా? ఫైట్ ఈజీగా ఉంటదా టఫ్ ఉంటదా అక్కడ? అంటే ఆయన ఈజీ గెలుస్తారా కొంచెం కష్టంగా ఉండదు గెలవడం ఈసారి? ఈసారి కొంచెం కష్టంగానే ఉంటది కానీ ఆయనే గెలుస్తారు. ఆయన గెలుస్తారు. అయితే జగనే. జగన్ గారు ఎందుకని సార్? ఏం మనకు మంచి పథకాలు వచ్చినాయి, హౌస్ సైట్ వచ్చింది, వానమిత్ర, అమ్మఒడి, మంచి మంచి స్కీమ్స్ వచ్చినాయి. మరి ఇక్కడ ఈసారి కడపలో ఎలా ఉంటది అంటారు? అంటే వైసీపీనే ఈజీ గెలుస్తారన్నా అమ్జద్ బాషా గారు? వన్ సైడ్ వన్ సైడేనా? ఓకే థ్యాంక్ మాది రాయచోట. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? ఆయన బాగా చేస్తాడు. ఓకే మరి రాయచోటిలో ఈసారి ఎవరు వస్తారు? రామప్రసాద్ రెడ్డి. రామప్రసాద్ రెడ్డి గారు ఎందుకని? ఆయన యువకుడు బాగున్నాడు. ఈయన 10 ఏళ్ళు చేసినాడు, ఏం చేయలేదు శ్రీకాంత్ రెడ్డి. ఓకే సో ఈసారి అయితే రాయచోటిలో టీడీపీ వస్తుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? జగన్ గారి పరిపాలనలో ఏం నచ్చింది మీకు బాగా? ఓకే ఇక్కడ ఎవరు వస్తారు కడపలో? కడప ఎవరు వస్తారు? అమ్జద్ బాషా గారు వస్తారా? మాధవీలత గారు వస్తారా? అమ్జద్ బాషా. ఓకే చెప్పండి సార్ ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? 100% జగనేనా. జగన్ గారు ఎందుకని అంటారు? చెప్పిన మాట చెప్పినట్టుగా చేసినారు. ఓకే మరి ఈసారి కడపలో ఎలా ఉంటుంది ఫైట్? భాషనే ఈజీ గెలుస్తారు టఫ్ ఉంటుందా? ఈజీగా కడపతో అయితే ఈజీగా. ఓకే థ్యాంక్ యూ అండి. గురువు గారు మేము లేపాక్షి టీం చూస్తున్నాం అండి. సరే ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారే. జగన్ గారు ఎందుకని సార్? చెప్పిన వాడిని చేసినారు, ఒక రెండు తప్పిస్తే ఓకే మిగతా అన్ని చేసినారు కాబట్టి జగన్ గారే. మరి సార్ కడపలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కడపలో కొంచెం టఫ్ ఉండొచ్చు కానీ అమ్జద్ బాషా గారే. ఒక టఫ్ ఉంటుంది అంటారా? ఓకే కడపలో 10 సీట్లు ఉన్నాయి కదా ఉమ్మడి కడపలో, ఐడియా ఉంది సార్ మీకు ఏమైనా? లేదండి. లేదు. ఓకే థ్యాంక్ యూ. కడప జిల్లా అంట. కడప జిల్లాలో సరే 10 సీట్లు ఉన్నాయి కదండి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు మీరు? 10 వస్తాయి సార్. 10 వస్తాయి అంటారా? ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంటది, సీనియర్ నాయకుడు కదా, ముందు కూడా అనుభవం ఉన్నారు. ఓకే మరి సార్ కడపలో ఎలా ఉంటుంది అంటారు? చెప్పలేము. ముందు ఏమో చంద్రబాబు వచ్చే ఛాన్స్ ఉంది, ఇప్పుడు డౌట్ గా ఉంది. ఎందుకంటే బీజేపీతో ఉండారు కదా, కొందరు మైనార్టీలు అట్లా ఉండారు, లేకపోతే ముందు వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే బీజేపీ రావడం తోటి కొంచెం వెనకాల కొంచెం వెనకాడుతున్నారా? నాకే తెలియదు అంతగా. తెలీదా? చాలా మంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఏం బాగలేదు సార్. బాగాలేదా? ఏం పేరు అన్నా మీ పేరు? షేక్ సాదాక్ అలీ. చెప్పండి సార్ కడప ఎలా ఉంటది? ఏం బాగుంది. టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా? తెలుగుదేశం వస్తుంది సార్. తెలుగుదేశం వస్తుంది. ఎందుకని సార్? తెలుగుదేశం పార్టీ పరిపాలన వేరుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వేరుంది. సార్ ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్ ఏం పేరు చెప్పండి సార్. చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే జగన్ అన్న బేగర్ అయిపోయినాడు. ఓకే క్లారిటీ ఉంటుంది బాగా. మరి ఇక్కడ కడపలో ఈసారి ఎలా ఉంటది అంటారు? కడపలో వచ్చి ఆమె రావా మాధవరెడ్డి మాధవరెడ్డి గారు. థ్యాంక్ యూ. అమ్మంటే బాగుంది. అమ్మంటే బాగుంది. అమ్మ బేగర్. ఓకే గురుగారు మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుందంటారు? మేము అనుకుంటున్నాము కాంగ్రెస్ రావాలని మేము అనుకుంటున్నాము. ముందు పరిచయం బాగుంటదని మేము అనుకుంటున్నాము. కాంగ్రెస్ జగన్ కాంగ్రెసా? కాంగ్రెసా? ముందు కాంగ్రెస్ ఉంది కదా, అది ముందు కాంగ్రెస్ అదే వచ్చారు ఇప్పుడు అనుకుంటున్నాం. ఓకే మరి కడపలో కడపలోనే వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. ఎవరైతే బాగుంటారంటే మాకు తెలిసినంత వరకు ఒకటి మాట సార్. ఎందుకంటే ఇంతవరకు ఇండ్లకు తెచ్చి ఎవరు ఇవ్వలేదు పింఛను. ఆ ఒక్క విధం చాలు సార్ గెలిపించానికి ఆయనకి. సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది సార్. బాగుంటది అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు షర్మిల గారు పోటీ చేస్తున్నారు కదా కడప ఎంపీ, గెలిచే అవకాశం ఉందంటారా? ఉండదు సార్, 80% ఉన్నది. చూస్తాం సార్ మళ్ళీ ఏమైతే దేవుని దయ. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఎంపీ చేశారు కదా, కాంగ్రెస్ నుంచి ఏం పేరు అలీఖాన్ గారు. ఏమన్నా అంటే ఆయన ఎవరు ఓట్లు గెలుస్తారు? టీడీపీ ఓట్లు గెలుస్తారా? తక్కువ ఉంది సార్ ఛాన్స్. టీడీపీకి తక్కువ ఉండదు, తక్కువ ఉంది. వైసీపీనే వస్తుంది. ఓకే సడన్ గా అడిగితే ఎట్లా? సడన్ గా అడిగితే దాంట్లో కిక్ ఉండదు. అవునా? సరే ఓకే. పథకాలు అన్ని బాగున్నాయి. పథకాలు బాగున్నాయి. మళ్ళీ అంతా బాగా
రీచ్ అయినాయి ఓకే పథకాలు. ఎక్కడ సార్ మీరు కడపేనా? కడప ఈసారి కడపలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? అంజద్ బాషా గారు వచ్చే అంటే ఈజీగా గెలుస్తారా లేదా టఫ్ ఉంటుంది సార్? టఫ్ ఉంటది. టఫ్ ఉంటుంది. గెలుపు ఆయన ఎందుకు టఫ్ ఉందంటారు? ఇప్పుడు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. అది ఉన్నా గానీ ఆయన రెండోసారి మూడోసారి కాబట్టి ఓకే కొద్దిగా అటు ఇటు ఉండదు. చంద్రబాబు నాయుడు ఎందుకని సార్? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏవి రేట్లు పెరగలేదు. ఓకే కరెంట్ ఛార్జీలు పెరగలేదు. అమరావతిని రాజధాని చేసినాడు. ఓకే బీసీ సంక్షేమ పథకాలు పెట్టాడు. ఓకే ఇవన్నీ కూడా చాలా చేశాడు ఆయన. ముస్లిమ్స్ కూడా చాలా బాగా చేసినాడు. ఓకే సో మరి ఈసారి కడపలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? మాధవిరెడ్డి. మాధవిరెడ్డి గారు. ఓకే థ్యాంక్ యూ. గురువు గారు, మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ గారు. జగన్ గారు. ఎందుకని సార్? జగన్ గారి పథకాలు బాగున్నాయి, ఎడ్యుకేషన్ బాగుంది. ఓకే పిల్లల వాళ్ళ ఫెసిలిటీస్ బాగున్నాయి, స్కూల్స్ నాడు నేడు కొన్ని పథకాలు బాగున్నాయి. ఓకే మరి ఇక్కడ ఎలా ఉంటది? కడపలో ఎవరు వస్తే బాగుంటది? కడపలో జగన్ ఇక్కడ వచ్చి అంజద్ బాషా గారా? మాకు అంజద్ బాషాతో సపోర్ట్ లేదు, జగన్ సారే మాకు కావాలి. కాబట్టి వేస్తారు. అంజద్ బాషా అతను లోకల్లో సరిగా ఏం చేయడం లేదు, అతనేం లేదు. ఓకే మరి చేయనప్పుడు మళ్ళీ ఆయన చేస్తారా? జగన్ సార్ చూస్ చేస్తున్నాం, ఆయన వల్ల మాకు డెవలప్ అయింది. ఓకే ఈసారి ఎలా ఉంటది ఇక్కడ కడపలో? అంటే అంజద్ బాషా గారు ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుందా? గెలుస్తారు, కొంచెం టఫ్ గానే ఉంటది. మాకు జగన్ కావాలి. జగన్ గారు. ఎందుకని? మాకు మంచి పని చేశాడు కాబట్టి చెప్తుంది. ఓకే మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ కడపలో? తెలియదు సార్, మా కర్నూలు. కర్నూలా? కర్నూలు ఎక్కడ సిటీనా? ఎమ్మినూరు మండలం. ఎమ్మినూరు. జయరామ్ రెడ్డి టీడీపీ. జయనాథ్ రెడ్డి. జయనాథ్ రెడ్డి గారు. పుట్టారెన్నిక గారు. అవును. అక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? పుట్టారెన్నిక. ఈజీ గెలుస్తా టఫ్ అయి ఉండదు అక్కడ? ఈజీ గెలుస్తా సార్. ఆల్రెడీ టీడీపీ తరపున ఉన్నా. టీడీపీ. ఓకే ఎలా ఉంది సార్ ఇక్కడ టీడీపీ? సరే టఫ్ ఫైట్ ఇస్తారా, గెలుస్తారా? పక్కా గెలుస్తుంది. పక్కా గెలుస్తారు. ఎందుకని? ఎన్ని చేసినా ఎన్ని చేయకుండా కూడా పక్కా గెలుస్తుంది. మా రీజన్, దానికి రీజన్ ఉంటుంది కదా. ఎందుకంటే ఇది కంచుకోట జగన్మోహన్ రెడ్డి గారికి. పనులు అటు చేస్తాను అమ్మ కూడా. ఓకే సో మీకు ఏం కలిసి వస్తుంది అంటే ఇప్పుడు అంజద్ బాషా గారు 3 సంవత్సరాలు 3 టైమ్స్ చేశారు కదా, అంటే ఆయన మీద వ్యతిరేకత ఉందంటారా? వ్యతిరేకత మస్తుగా ఉంది, వాళ్ళలోనే ఉంది, ముస్లింస్ లోనే ఉంది. అంటే చాలా మంది ఏమన్నా కొంచెం బీజేపీ కలవడం అది మైనస్ అయింది. కలిపినా కూడా సారి కూటమిలు అన్ని ఎత్తుకొని జైలుకి పంపించడమే. ఓకే థ్యాంక్ యూ అండి. జగన్ వస్తాడు. జగన్ గారు వస్తారు. ఎందుకని సార్? మంచి పనులు చేశాడని ఇస్తాం. ఓకే మరి ఈసారి కడపలో ఎలా ఉంటది? బాగానే ఉంటది. అంటే ఈజీ గెలుస్తారా అంజద్ బాషా గారు, టఫ్ అయి ఉంటుందా? అందరూ బాగా వస్తారు. ఈజీ గెలుస్తారా? ఓకే జగన్ వస్తాడు. వాళ్ళ జగన్ గారు వస్తారు. ఎందుకని? అంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏమి మామూలుగా ఇండ్లు ఇచ్చినారు, అన్ని చేసినాడు అంతే. ఓకే మరి ఇక్కడ ఎలా ఉంది కడపలో? కడపలో బాగానే ఉన్నారు. వైసీపీ అంజద్ బాషా గారు ఉన్నారు కదా, టీడీపీ నుంచి మాధవిరెడ్డి గారు ఉన్నారు. ఎలా ఉంటుంది ఫైట్? ఇక్కడ ఈజీగా ఉంటుందా అంజద్ బాషా గారికి? ఈసారి టఫ్ ఉంటుందా? ఈసారి తక్కువ ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. ఓకే మీరు 100 చెప్పండి, చెప్పున్నా వచ్చేది వైఎస్ఆర్ఏ. ఓకే మాకైతే ఎవరు నచ్చలేదు. ఎవరు నచ్చలేదు? టీడీపీ లేదు, వైసీపీ లేదు. ఓకే అంటే కొత్త వాళ్ళు కూడా వస్తారు. జడి లక్ష్మీ గారు 2 వాళ్ళు వస్తున్నారు. కొత్త వాళ్ళు వస్తే ఎంకరేజ్ చేస్తారంటారా? అంత పట్టుకోళ్ళు ఎవరు లేరు. లేరు. మీరు ఎలా అంటారు ఇప్పుడు? మేము అన్నిటికన్నా 1% ఉందా మేలంటే జగన్ అంతవరకే. ఓకే అంతే, అంతవరకే. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు ఏం పేరు మీ పేరు? మహబూబ్ బాషా. చెప్పండి ఈసారి కడపలో ఎలా ఉంటది? కడపలో జగనే వస్తారు. జగన్ వస్తారు. ఎందుకని? ఎందుకంటే అతను చేసిన సంక్షేమ పదాలు బాగున్నాయి. ఓకే మరి ఈసారి ఇక్కడ వైసీపీ నుంచి అంజద్ బాషా గారు ఉన్నారు, టీడీపీ నుంచి మాధవిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈసారి అంజద్ బాషా గారు ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ ఫేస్ చేస్తారా? లేదు తెలుగుదేశం గాని ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశము జనసేన బీజేపీ రావండి. కాదంటే కాంగ్రెస్ ఒక రవ్వ ఉంటుందా? ఎఫెక్ట్ ఇక్కడ ఒక రవ్వ ఉంటుంది అంతేగాని ఖచ్చితంగా వచ్చేది జగనే. అంటే ఎంపీ టికెట్ గెలిచే అవకాశం ఉందా షర్మిల గారు? అంత లేదు ఆయనకు. కొద్దిగా అంత మాత్రం, అంత నోటి మాట చెప్పాల్సింది కొద్దిగా పర్సెంటేజ్ తగ్గివచ్చు. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంటారు? షర్మిల గారికి 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, ఎన్ని జగనే పడతాయి. జగనే పడతాయి. అట్టగాని ఇప్పుడు గాని రాజంపేట ఎత్తుకుంటే రాజంపేటలో కూడా ఇది
ఇది కాంగ్రెస్ గానీ లేకపోతే తెలుగుదేశం గానీ రాజంపేట రావచ్చు. ఎందుకంటే అతను చంద్రబాబు నాయుడు చేతులారా చేసుకున్నాడు. లేకుంటే రాజంపేట సీట్ ఏదంటే తెలుగుదేశం. ఎందుకని ఏం చేసుకున్నారు? ఎందుకంటే బీజేపీతో కలిసినాడు కాబట్టి మొత్తం యూనైటెడ్ ముస్లిం ఇట్లా మారినారు. ఖచ్చితంగా తెలుగుదేశానికి పడే ఓట్లన్నీ మొత్తం బీజేపీకి చేరిన దాని వల్ల మొత్తం కడప కూడా 75% ముస్లిం అంతా మొత్తం అది చేసిన దాని వల్ల తిరిగినాడు. మా ఏరియాలో ఓబ్లీ ఏరియాలో వచ్చేసి ముస్లిం 75% తెలుగుదేశం అనేది. అటువంటిది బీజేపీలో ఎప్పుడు కలుసుకున్నాడో మొత్తం ఇదైపోయింది. సో మరి సార్ అయితే జగన్ అవుతారంటారు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రికి దోకా లేదు. ఏది ఆడబెట్టా జగన్ మాత్రం ముఖ్యమంత్రికి డోకా లేదు. వచ్చేది జగనే, చంద్రబాబు జగన్ గారు. ఎందుకని? ఆయన వస్తే ఇసుక కూడా బాగా ఫ్రీగా వస్తుంది. జగన్ గారు వస్తే జగన్ గారు వచ్చే ఉండదు. ఏమొస్తే ఉండదు, బాబు గారు రావాలా? బాబు గారు వస్తే బాగుంటుందా? ఓకే, బాబు గారు వస్తే ఇసుక ఫ్రీ అవుతుంటారా? మరి ఇక్కడ కడపలో ఎవరు వస్తారు? కడపలో చంద్రబాబు, మాధవిరెడ్డి గారు. ఓకే, మాధవిరెడ్డి ముఖ్యమంత్రి సార్. చెప్పలేము సార్, చెప్పలేమంటారా? తక్కువ ఉందా? తక్కువ ఉంది సార్. ఎందుకని? ఎందుకంటే అట్లా అంటే కడప అంటే రాజశేఖర్ అడ్డా కదా. అడ్డా కరెక్టే, తప్పు అంతా తప్పు ఉంది. ఎందుకని? పథకాల వల్ల లేకపోతే అభివృద్ధి జరగలేదన్నా? వస్తే ఎగ్జామ్ గా జగన్ వస్తే మేలు అనుకుంటాం. జగన్ వస్తే మేలు అనుకుంటున్నారా? మేలు అనుకుంటాం. ఓకే, మరి సరే టీడీపీ నుంచి మాధవి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి అంజద్ బాషా గారు. ఎలా ఉంటుంది? ఎవరికి అవకాశం ఉంది ఎక్కువ? అదే మేడం టఫ్ ఉంది. ఓకే, మా తెలుగుదేశం బాగుంటుంది సార్. తెలుగుదేశమా? ఎందుకని? మామూలుగా ఆయన ఉంటే అన్ని బాగుంటాయి. ఎన్ని ఏంది జరిగింది. కడపైనా మీది? మాది కడపే. మాధవిరెడ్డి గారు వస్తారు ఈసారి? గ్యారెంటీ కొట్టేది మన కంపల్సరీ. ఓకే, జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన మీకు బాగా ఏం నచ్చింది సార్? ఏముంది, అన్ని పథకాలు అన్ని బాగుండే కదా. ఓకే, ఇక్కడ కడపలో ఎవరు వస్తారు ఈసారి? అంజద్ బాషా గారు. ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగనే అనుకుంటాను. నేనేం ఎంప్లాయీ, బాగా మంచి ఎంప్లాయీ. ఓకే, జగనే రావాలని నా కోరిక. ఎందుకని సార్? ఎందుకంటే ఈ 75 ఏళ్ళ ముందు, స్వాతంత్ర ముందు 76 ఏళ్ళ ముందు నాకు తెలిసిన కాడి ఇలాంటి మంచి ముఖ్యమంత్రి లేడు. 76 గడిపింది, అయిపోయింది. ఎవడు ఇలాంటి పేదల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోలేదు. మరి ఈసారి కడపలో ఎలా ఉంటది అంటారు? గడప వైసీపీ వస్తుంది తప్పకుండా సార్. ఈజీ గెలుస్తారంటారా? తప్పకుండా. అంటే టీడీపీ నుంచి మాధవి రెడ్డి గారు గట్టి ఉండిలే, ఆయన మాధవి రెడ్డి గారు ఉండొచ్చు. వాళ్ళ మామే సరిగ్గా చేయలేదు. ఇప్పుడు ఏమేమి చేస్తుంది మాధవి రెడ్డి గారు? మాధవ్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నాడు, తెలుగులో ఉన్నాడు, అరమలో ఉన్నాడు, ఇంకో దాంట్లో ఉన్నాడు, ఉండి ఏమీ చేయలేదు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు? చంద్రబాబు అయితేనే బాగుంటది. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకనమ్మా? ఎందుకంటే ఏం చెప్పామన్నా, చంద్రబాబు అయితే బాగుంటది అన్న. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఎవరు ఏం చేస్తారని అర్థం కావడం. ఇప్పుడు జగన్ ఇచ్చినాడు, జగన్ కంటే ఎక్కువ ఇస్తా అంటాడు చంద్రబాబు నాయుడు. ఇట్లా ఉచితాలన్నీ ఇచ్చి మాకు పనిచేసే వాళ్ళు దొరకకుండా పోతున్నారు. అంటే పనిచేసే వాళ్ళు ఇసుక లేదు, ఇసుకలకి పనులు అవ్వట్లేదు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆడుకోవడం పనులు ఆగిపోయి అంటున్నారు చాలా మంది. ఏం లేవు కదా. ఇట్లా ఉచితాలు ఇస్తా అంటే ఎవరైతే పనులు చేస్తారో పనులు చేయరు, ప్రజలు సోమరిపోతులుగా తయారవుతారు. ఉచితాలు వద్దంటారు. ఉచితాలు ఇవ్వకుండా పని చేపించి డబ్బులు ఇస్తే బాగుంటది. పని కల్పించాలా ప్రతి ఒక్కరికి, అలా చేస్తే బాగుంటది. అది ఏ ప్రభుత్వం అయినా కానీ, జగన్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, ఏదైనా సరే. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన అప్ప ఉంటే బాగుంటది ప్రతి విషయంకి. మరి ఇక్కడ కడపలో ఎవరు వస్తారు ఈసారి? మాధవరెడ్డి రావాలని కోరుకుంటున్నారు. చిన్నబాబు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటారు. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ ఈసారి అవకాశం లేదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. లేదు, ఇప్పుడే వస్తాడా? బాబు అందరూ కలిసారు కదా, మరి చోటు ఏర్పాటు చేస్తారంటారా? ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ అంతా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాధవి రెడ్డి గారికి ఇచ్చారు కదా కూటమికి, ఆమె వస్తారా? ఏమో తెలియదు.
ఇప్పుడు టీడీపీ కూటమి తరపు నుంచి ఆమెకి ఇచ్చారు కదా మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి వాళ్ళు వస్తారు. అవంతా జనసేన అంటే మరి జనసేనకి పొత్తులో భాగం ఇక్కడ ఇవ్వలేదు కదా, అందుకే అడుగుతున్నది. అవునా? చెప్పండి, ఏం పేరు మీ పేరు? కిరణ్ కుమార్. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా మనకు మంచి చేసే వాళ్ళు వస్తే బాగుంటది. ఈ 5 years జగన్ రెడ్డి గారు జగన్ పరిపాలన చూసారు కదా, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదు. ఏమంటే ఆయన ఇచ్చిన హామీలు మన ఎవరు రాలేదు కొన్ని. ఓకే, మరిసారి కూటమి కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటది దీని మీద? ఉండవచ్చు చెప్పండి. మీరు కడపే కదా? అవును, కడప. కడపలో మరి సారి మాధవరెడ్డి గారు వస్తారా, అంజద్ బాషా గారు వస్తారా? అంజద్ బాషా గారు వస్తారండి అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు ఫాదర్ వాళ్ళు అండి. చెప్పండి, ఈసారి కడపలో ఎవరు వస్తారు? మాధవరెడ్డి గారు రావాలండి. ఎందుకండి? ఎందుకంటే 5 ఏళ్ళు చూసాము అరాచక పాలన, దౌర్జన్యాల పాలన. ఓకే, డెవలప్మెంట్ అంటే ఏం లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఓకే, అందుకని ఈసారి ప్రభుత్వం మారాలంటారు? ప్రభుత్వం ఖచ్చితంగా మారాలండి. చంద్రబాబు సీఎం కావాలి. మా జగన్ బాగుంటే బాగుంది. జగన్ గారు ఎందుకని? పథకాలు బాగా ఇస్తున్నాడు కదా. ఓకే, ఈసారి కడపలో ఎలా ఉంటుంది? బాగుండదు. కడప ఈజీ గెలుస్తారా? అంజద్ బాషా గారు టఫ్ ఫైట్ ఫేస్ చేస్తారా? అంజద్ బాషా బాగుంటారు. ఓకే, చెప్పండి, మీ పేరు? నా పేరు కొండారెడ్డి. కొండారెడ్డి గారు, చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయన అందరికి సంక్షేమ పథకాలు అందిస్తుండే, అందరికి దొరుకుతుంటాయి, లంచాలు లేకుండా ఏ కావాలన్నా మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, అందువల్ల ఆయన ఎక్కువ ఇష్టపడతారు. మరి ఇక్కడ కడప ఎలా ఉంటుంది ఈసారి? కడప జగనే వస్తారు. ఈజీ గెలుస్తారా? అంజద్ బాషా గారు టఫ్ ఫైట్ ఉంటుందా? ఈజీ గెలుస్తారు అనుకుంటున్నారా? ఎందుకని అంటారు? ఎందుకంటే ఈ ప్రాబ్లం ని చూసి మన ఒక ఇదిని చూసి మనం ఆలోచన మనకు ఉండాలి. ఎంపీకి మాత్రం షర్మిలకు దేయాల, మనకు ఎమ్మెల్యేకి మాత్రం టీడీపీ దేయాలని మనకు ఒక ఇది ఉంది. మళ్ళా దేవుని దగ్గర ఎట్లా ఉంటుందో ఏమో దేవుని మన దృష్టిలో అది ఒకటి ఉంది. ప్రజల దృష్టిలో ఏముండదు, మనకు అంతవరకు ఇది అనుకో. ఓకే, థ్యాంక్ యూ. మా జగన్ సారే. జగన్ గారు ఎందుకని? జగన్ సారే మా మేలు, మా కడప జిల్లా కాబట్టి మాకు జగన్ సారే కావాలా. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుంది సార్ మా కడపలో? సగం మంది జగన్దే, సగం మంది టీడీపీయా? ఎందుకంటారు అలాగా? మా జగన్ సార్ మా జిల్లాలో ఉన్నాడు కాబట్టి మాకు జగన్ సారే కావాలా. అమ్మఒడి ఇచ్చాడు, 40,000 ఇది ఇచ్చాడు. అది 18,000 ఇస్తారా? 18,000 వస్తుంది. మళ్ళా ఇది 10,000 3 సార్లు ఇచ్చారు చంద్రబాబు అయితే. ఈయన ఒకటే సార్ 10,000 ఇచ్చేస్తాడు. ఆయన మేలు కదా, మా జిల్లా ఆయన మాకే కావాలా. జగన్ వస్తేనే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. సరే, కడపలో ఎలా ఉంటుంది? మాధవరెడ్డి గారు పోటీ చేస్తారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి మీకు తెలుసు అంజద్ బాషా గారు. సరే, అంజద్ బాషా గారు ఈజీగా గెలుస్తారా? టఫ్ ఫైట్ ఉంటుందా? ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో బట్టి కొంత కష్టంగా ఓట్లు తగ్గుతాయి, అంతే తగ్గుతాయి. అంటే ఆయనే రావాలా, జగన్ గారు సీఎం ఉంటేనే కొంత మంచిది అని అనుకుంటాను. మరి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మాకంటే మీకే బాగా తెలుసు. నేను చెప్తే అంటే మీ నోటి చెప్తే జగన్ అంటారు కదా. నేను చెప్తే నా ఓటు తీసేస్తారా? అయ్యో, గ్యారంటీగా. అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా? రెండు కావాలా. రెండు కావాలంటే ఎవరు రావాలి? వచ్చేవాడు వస్తే ఉంటాయి. ఓకే, ఈసారి కడపలో 10 సీట్లు ఉన్నాయి కదండి, ఎలా ఉండే ఈసారి? మార్పు ఏమి ఉండదంటారు ఈసారి? ఎవరు వచ్చినా కానీ తక్కువ మెజార్టీతో వస్తారు. 60,000 మెజార్టీ ఎవరికి రాదు. 25,000 కానీ 25,000 లోపలనే వస్తారు మెజార్టీ ఎవరు గెలిచినా కానీ. అంతకంటే ఎక్కువ ఎవరికి రాదు. అందరూ ఆ బడిలో ఉన్నారు, అందరు పోటాపోటీ, హోరాహోరం పోటాపోటీ ఉంది. ఓటు ఎవరికి వేయాలో మాకే దిక్కు తెలియకుండా. షర్మిలా గారు పోటీ చేస్తారు ఎంపీ కింద. షర్మిలా గారు గెలిపై ఓటమి అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం నుంచి పిసిసి అధ్యక్షురాలుగా వచ్చింది రాష్ట్రానికి. వచ్చినప్పుడు రాష్ట్రానికి రాష్ట్రానికి ఏం చేయాలనేది ఆమె తెలియాలి కదా, తెలుసుకుంటది కదా. ఇప్పుడు ఆ పద్ధతిలోనే ఆమె ఫాలో అవుతుంది. వాళ్ళు ఏం మేనిఫెస్టోలో ఏమున్నాయో అయ్యే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. అది విషయం. ఎవరు గెలుపు ఓటమి కానీ మీకు తెలుసు బాగా. ఈసారి అంజద్ బాషా గారికి ఎలా ఉండదు ఫైట్? టఫ్ ఉంటుందా, ఈజీ ఉంటుందా? మెజార్టీ అందరికి తక్కువ వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్?
ట్రెండ్ మారింది. దీనిపైన కొంచెం విసుగులు చెందటం, అధిక అనవసరమైన ఖర్చులు పెట్టడం అవన్నీ జరిగినాయి. చంద్రబాబు నాయుడు వస్తుంది. ఓకే, మరి సార్ కడపలో ఎలా ఉంటుంది అంటారు? కడప మాత్రం టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఓకే, ఎందుకని అంటారు? టీడీపీ వస్తుందంటే ఇక్కడ కడప ఇలా అరాచకాలు ఏం డెవలప్మెంట్ చేయలేకపోవడం కారణం. ఇందులో కడప ఎలా ఉండేది అలాగే గుంతలు గుంతలు రోడ్లు అలాగే ఉన్నాయి. సరిగా ఏం డెవలప్మెంట్ అంటూ చేసింది లేదు, ఓన్లీ ఓపెనింగ్ మాత్రమే. కాబట్టి కొత్త ట్రెండ్ మారుతుంది, ఆమె వల్ల అది అభివృద్ధి చెందిందని ఆశ. కడపలో లాస్ట్ 10 సీట్లు వాళ్ళకి గెలుపొందారు, వైసీపీ వాళ్ళు గెలుపొందారు. ఈసారి ఎన్ని వస్తాయంటారు? టీడీపీ ఎన్ని వస్తాయంటారు? వైసీపీ ఎన్ని వస్తాయంటారు? సార్ రివర్స్ వస్తాయి. దాదాపు 7-8 సీట్లు వస్తాయి. టీడీపీ 7 సీట్లు వస్తాయి. 2-3 వాళ్ళకి పోతాయి. పేరు బాలచంద్ర. బాలచంద్ర, చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగనేనా? ఎందుకని? అన్ని బాగా చట్టారు, అన్ని బాగుంటాయి, అన్ని చట్టారు, వాహనాలు పడతాయి, అన్ని పడతాయి. జగనే రావా. మరి ఇక్కడ కడపలో కడప జగన్ అంతా జగనే రావా. చంద్రబాబు అయితే బాగుంటాయి. చంద్రబాబు గారు ఎందుకని సార్? అన్ని బాగుంటాయి, పనులన్నీ బ్రహ్మాండంగా చేస్తాడు కాబట్టి. ఇక్కడ ఎలా ఉంటుంది కడపలో సారి? కడపలో ఎలా ఉంటుంది? 5 టికెట్ టీడీపీకి వస్తాయి. టీడీపీ వస్తుంది సార్ కంపల్సరీ. కన్ఫర్మ్ గా. కడపలో 10 సీట్లు ఉన్నాయి కదండి. 5 వస్తాయా? ఏంటి 5? 5 పొద్దుటూరు, కమలాపురం, జమ్మలమడుగు, రాయంపేట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది జగన్ పరిపాలన? 5 సంవత్సరాలు చూసారు కదా, మళ్ళీ కోరుకున్నారు రావాలని? ఓకే, ఎవరండి? ఆయనే పెద్ద ఆయనే. భయ్యా ఏం పేరు మీ పేరు? సర్ఫరాజ్ గారు, చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? తెలుగుదేశం. ఎందుకని సార్? ఎందుకంటే ఏం చెప్పాలా, మళ్ళా లైవ్ లో కనబడితే అంతే మళ్ళా. ఓకే, మరి ఇక్కడ కడపలో ఎలా ఉంటది? కడపలో బాగానే ఉండదు. మాధవరెడ్డి గారా అంజద్ బాషా గారా? అహ్మద్ బాషా ఏం చేస్తానని నాకేం కనపడదు. ఆమె ఏం చేస్తాడు ఏంలా, మనకు అన్ని సరుకు ప్రతి సరుకు మీద ఎక్కువే. అంతా సరుకు ప్రతి పెట్రోల్ కాడి నుంచి, డీజిల్ కాడి నుంచి, గ్యాస్ కాడి నుంచి ప్రతిదీ సరుకు అంతా బయట ఏం సరుకులు కొనాలంటే అంతా డబలే. మనకు పైన బాగుండాల, మనిషికి బరువు అనిపించకూడదు. బయట 500 నోట్ తీసుకోపోతే 100 రూపాయలు సరుకు అయిపోయింది. ఇప్పుడు 500 తీసుకోపోతే నూనె కానీ అన్ని తీసుకొని వస్తాను ఇంటికి. ఏం రావడం 500 నోటు చీప్ అయిపోయింది. అలాగే ఏమైనా సీఎం అన్నాగా బాగా జనాల మీద బరువు పోయకూడదు. అది మనకేం ఐడియా లేదు. ఈ 5 ఇయర్స్ జగన్ పరిపాలన చూస్తారు కదా, ఎలా ఉంది? బానే ఉందిలే. బానే ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? ఉండదు అనుకుంటాను. కోరుకుంటున్నా మీరు రావాలని అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగన్ గారు. ఎందుకని సార్? పథకాలు బాగున్నాయి. బాగుంది. కొత్త ప్రభుత్వం కంటే మేలు. ఓకే, మరి ఇక్కడ కడపలో ఎలా ఉంటుంది ఈసారి? అంజద్ బాషా గారు ఈజీ గెలుస్తారా, టఫ్ అయిన ఉంటుందా? లేదండి, ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు, మేము లేపాక్షి టీం చేస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా చెప్పాలా అన్న? చెప్పండి మీకు నచ్చిన వాళ్ళు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన చూసారు కదా 5 ఇయర్స్, ఎలా ఉంది? బాగుంది. వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా? ఏమో చెప్పలేము. కడపలో ఎలా ఉంది? మాధవరెడ్డి గారు, అంజద్ బాషా గారు. పర్వాలే. టఫ్ ఫైటా? ఈజీ గెలుస్తారు అంజద్ బాషా ఈసారి వస్తారని అనుకుంటున్నారు. అంజద్ బాషా బ్రదర్, మేము లేపాక్షి టీం చేస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఏముంది సార్ డెవలప్మెంట్. మరి ఎక్కడ ఎలా ఉంటుంది కడపలో ఈసారి? కడపలో ఈసారి మాధవరెడ్డి గారు గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? రైతులకు మేలు అవుతుంది, అన్ని విధాలుగా మేలు ఉంటుంది. అన్ని విధాలుగా. మరి సార్ కడపలో ఎలా ఉంటుంది అంటారు? కడపలో ఇద్దరికి బాగానే ఉంది. ఇద్దరికి టఫ్ ఫైట్ ఉందంటారా? ఓకే, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాధవరెడ్డి గారా, అంజద్ బాషా గారా? మాధవరెడ్డి గెలుస్తుంది. మాధవరెడ్డి గారు. సార్ మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. ఎలా ఉంది సారి కడపలో? కడపలో ఎలా ఉంది సార్ ఈసారి? టఫ్ గానే ఉంటుంది. టఫ్ గానే ఉంటుంది అంటే లాస్ట్ టైం కడపలో 10కి 10 గెలిచారు కదా వైసీపీ. ఇప్పుడు అంత ఏమి ఉండదు. అంత ఉండదంటారా? ఎన్ని వస్తాయంటారు ఈసారి వైసీపీకి? టీడీపీకి ఎన్ని వస్తాయంటారు? కన్ఫర్మ్ గా మనకు తెలియదు కదా. రెండు అట్నే ఉన్నాయి, చెప్పలేము. రెండు టఫ్ ఉన్నాయంటారా? ఓకే, చంద్రబాబు వస్తారు. చంద్రబాబు గారు. ఎందుకని?
అప్ప జగన్ కన్నా అప్ప మేలు అనుకుంటాను. ఓకే, మరి సార్ కడపలో ఎంపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు. మాధవరెడ్డి గారు ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుందా మీకు? టఫ్ ఉంటుంది సార్, టఫ్ ఉంటుంది, టఫ్ ఉంటుంది కానీ గెలుస్తారంటారా? గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందండి, చెప్పండి మీ పేరు. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు ఉంటే బాగుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఏంటి అంత రేట్లు పెరిగేసి ఇది అయిపోయింది, అందుకోసం. మరి ఇక్కడ కడపలో మాధవరెడ్డి గారు, అంజద్ బాషా గారు ఉన్నారు కదా, ఉన్నారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? మాధవరెడ్డి వచ్చే అవకాశం ఉంది. మాధవరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? సంక్షేమ పథకాల్లో అయితే జగన్ మేలు, చంద్రబాబు నాయుడు కూడా ముందు ఉన్నారు. ఆయన అవకాశం ఇస్తే ఆయనకి వల్ల జగన్ అయితే చేసినారు బాగా, ఆయనే కలిసి కోరుకుంటున్నాము. ఓకే, మరి ఇక్కడ కడప ఎలా ఉంది సారి? బాగుంది సార్. ఎవరికి బాగుంది? జగన్మోహన్ రెడ్డికి బాగుంది సార్. ఇప్పుడు అంజద్ బాషా గారు ఉన్నారు, మాధవరెడ్డి గారు ఉన్నారు, ఇద్దరు ఎవరు గెలుస్తారు? అందరూ ఇద్దరు ఈక్వల్ ఉన్నారు సార్. ఈక్వల్ గా ఉన్నారా? టఫ్ ఫైట్ ఉందా? టఫ్ అయితే ఉంటుంది సార్. ఎందుకని టఫ్ ఫైట్ ఉందంటారు? ఇక్కడ ముందు రెడ్డిస్కి వెళ్ళారు కాబట్టి సార్, రెడ్డిస్ ఇచ్చినారు కాబట్టి, ముందు ముస్లిమ్స్ ఇచ్చినారు కాబట్టి ఇచ్చినారు కాబట్టి ఏదైనా అవకాశం మారే అవకాశం ఉంది సార్. ఓకే, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చే బాగుంటాయంటే ఎవడో వచ్చినవాడు వాడు బాగా చేసేస్తారు. జగన్ గారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు? బాగానే చేస్తున్నారు. మళ్ళీ రావాలని కోరుకున్నారు ఆయన? కోరుకుంటున్నారు. మరి కడపలో ఎలా ఉంటుంది సార్ ఈసారి? కడపలో ఏం సార్ ఆయనే వస్తాడు అని విన్నాము. అంజద్ బాషా గారు వస్తారు. ఓకే, ఎవరు ఏమని సార్, ఎవరిదని చెప్పేదానికి లేదు సార్, అంతా మారుతున్నారు కాబట్టి దాని గురించి మేము కరెక్ట్ గా చెప్పేదానికి లేదు. ముందంటే ఒకరున్నారు, రెండోరు ఉన్నారు, ఇప్పుడు 3, 4 అయిపోయినాయి. వీళ్ళ గురించి మేము ఏం చెప్పాలనేది మాకు అర్థం కావడం లేదు సార్. ఎవరు వస్తారో ఎవరు పోతారో, ఎవరు మాకు మేలు చేస్తారనేది మాకు అర్థం కావడం లేదు. మేలు ఎవరు చేస్తారో అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు కదా, ఎలా ఉన్నాయి? ఇచ్చిన ఇప్పుడంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు జరిగే దాంట్లో కొన్ని పథకాలు వచ్చినాయి కదా, మళ్ళా వేరే వాళ్ళు పెట్టిండారు. మరి దాని గురించి వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారో, వాళ్ళు వచ్చే మాకు ఇబ్బంది, వీళ్ళు వచ్చినా మాకు ఇబ్బంది. మాకు ఆక్రమించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్, అది మా పరిస్థితి. కాబట్టి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేలు చేసిండాడు, స్థలాలు ఇచ్చిండాడు, ఇండ్లు కట్టుకుని ఉన్నాము, రోడ్లు తయారు చేపిస్తున్నాడు, మాకు ఇబ్బందులు లేకుండా కరెక్ట్ గా చేసిండాడు. కానీ ఇప్పుడు జరిగేదాని గురించి మళ్ళా కొన్ని పథకాలు పెరిగినాయి కాబట్టి వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారో అనేది మేము గ్యారెంటీ చెప్పలేము సార్. కానీ మా పథకం మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ సేమ్. ఓకే అమ్మా, మేము టీవీ ఛానల్ చూస్తున్నాం అమ్మా. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? జగన్ గారు అయితే మంచిగా. జగన్ గారు. ఎందుకనమ్మా? ఎందుకంటే లేడీస్ కు 45 అయినాక వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, పిల్లలు చదువుకునేదానికి అమ్మ కూడా ఇచ్చారు, కాలేజీ పిల్లలకి ఫీజు రీమెంట్ ఇచ్చారు, ముస్లిం వాళ్ళకు లేని వాళ్ళకంతా ఇంటి దగ్గర మార్నింగ్ ఒకటే లోపల డబ్బులు ఇస్తున్నారు. సో అందుకే మళ్ళీ వస్తారని ఆయన. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చెప్పండి, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని? బాగుంటుందని. బాగుంటదనా? ఓకే, అంతే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది కడపలో? కడపలో అందరూ అదే అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు అని అనుకుంటున్నారు. మాధవరెడ్డి గారా? అదే అనుకుంటున్నారు. ఎందుకని అంటారు? అంతే, ప్రభుత్వంలో బాగా చేసినాడు కాబట్టి ఇంతకు ముందు తెలియక ఇప్పుడు తెలుసుకున్నారు అందరూ. అప్పుడు తెలియదు, ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. ఓకే, తెలుసుకొని ఇప్పుడు అందరూ ఆయన మీదే ఉన్నారు. థ్యాంక్ యూ. సార్ మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ గారు. ఎందుకని అంటారు? కొంచెం కొద్ది గొప్ప మేలు చేస్తాడు కాబట్టి మాకు పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఉద్యోగాల్లో ఏం లేదు పిల్లలకు ఈసారి. ఉద్యోగాలు గట్ట లేవంటారా? లేవు, ఇద్దరు చదువుకొని ఇళ్ళ కాడే ఉన్నారు పిల్లలు. ఏ సమస్య లేదు, ఏ పనులు పోతున్నా బయట పనులు. ఈ బీటెక్ ఒకటి చేసినాడు, డిప్లొమా చేసినాడు. ఉద్యోగాల్లో ఏం లేదు, మాకేం వచ్చినట్టు ఏం లేదు. పథకాలు ఏ పథకాలు రాలేదు. సో ఈసారి అయితే మారుతుంది అంటారు ప్రభుత్వం? మాత్రం మంచిది, మారితే మంచిది. జగనే బాగుంటుంది. జగన్ గారు. ఎందుకని అంటారు? ఎందుకంటే అన్ని బాగా చేస్తున్నారు, జగన్ బాగుంది. మరోసారి కడపలో ఎలా ఉంటది? పోటాపోటీ ఉంటుంది. పోటాపోటీ ఉంటుంది. ఎందుకని?
ఉంటుంది పోటాపోటీ. వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు, ఈయన ఒక్కడు పోటాపోటీ ఉంటుంది. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? చూస్తాను కదా మీరు పరిపాలన ఎలా జరుగుతుందో. మరి ఇక్కడ ఎలా ఉంటది ఇక్కడ కడపలో? ఇక్కడైతే టీడీపీ వస్తుందని మేము అంచనా అనుకుంటున్నాం. మీరు అనుకున్నా జనాలు అనుకుంటున్నారా? జనాలు అనుకుంటున్నారు. అందరికి అర్థం అయిపోయింది కదా పరిపాలన ఎలా చేస్తానని అర్థం అయిపోయింది కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వచ్చినా వాళ్ళదే కదా. ఎవరు వచ్చినా ఏం మా తగ్గేది ఏం లేదు కదా. ఏం లేదంటారు ఏంటంటే అన్ని ఇప్పుడు అకౌంట్ లో చాలా అమౌంట్ పడుతున్నాయి స్కీమ్ ద్వారా. పడుతున్నాయి సార్, పడుతున్నాయి 10 పడుతున్నాయి 20 పోతున్నాయి. ఎవరు వచ్చినా గానీ అంతే, మేము ఈ చేస్తాం అవి చేస్తాం అంటారు. ఒక 6 నెలలు చూస్తారు. 6 నెలల తర్వాత మీకు అవి ఉన్నాయి, మాకు ఈ బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, స్కూటర్లు ఉన్నాయి అని తీయేస్తారు. అన్నీ చేస్తా ఉండదు. ప్రజలు కూడా వదిలేసినారు. ఎవరు వచ్చినా గవర్నమెంట్ వచ్చినా మామూలే. జగన్మోహన్ రెడ్డి వచ్చారు, అవి చేస్తామన్నారు. ఒక 2 ఏళ్ళు చేసినారు. 3 ఏళ్ల నుంచి అందరూ ఎగనామం పెట్టినారు. ప్రజల నుంచి దోసుకోవడం మొదలు పెట్టారు అంతే. కడపలో ఎలా ఉంటదంటారు? వదిలేసాం సార్, అట్లా అన్నా నన్ను ఎవరొత్త వచ్చారు ఉన్నారా అని బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఓకే, వస్తుంటారు మరి ఇక్కడ కడపలో? వచ్చా అదే కడప కూడా. కడప వచ్చే అదే ఎవరుంటారండి, అందరు దొబ్బేదానికి వస్తారు. అంటే కొత్త వాళ్ళు వస్తే సపోర్ట్ వేస్తారంటారు ఓట్లు. మేము మంచి చేస్తామని వచ్చి నమ్ముతారంటారు జనాలు. ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మలేమంటారా? అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు కదా. ఎక్కడ వచ్చారు? ఎక్కడ రాలేదుగా. రానివ్వట్లేదుగా కొత్త వాళ్ళు రానివ్వట్లేదు. వీళ్ళిద్దరు రానివ్వట్లేదు అంటారా? అంతే కదా, వీళ్ళిద్దరు ఆడుకుంటారు. పని చేస్తుంది కానీ మంచితనం పని చేయడం. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. ఎవరు కడపలో ఆయనే కదా వచ్చేది. కడపలో ఆయనే వచ్చాడు. అమ్జద్ బాషా గారా? ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ పై చేస్తారు సార్. టఫ్ ఫైట్ లోనే వస్తాడు. టఫ్ ఫైట్ లోనే వస్తాడు. ఈజీగా అయితే రాడు. ఎందుకని అంటారు? మామూలే కదా, చూస్తాను కదా. మనము మామూలుగా ఆయన లేకుండా ఎవరైనా అంటే ఈజీగా వచ్చు. వేరే వాళ్ళు అయితేనా? వేరే వాళ్ళు అయితే ఆయన బాగా చేస్తుంది కాబట్టి టఫ్ ఫైట్ లాస్ట్ లో ఆయనే వస్తారు. లాస్ట్ అమ్జద్ బాషా గారు వస్తారని చెప్తున్నారండి. మీరు కడపలో రారా? మరి ఎవరు వస్తారు? కడపలో ఈమె టీడీపీ మాధవిరెడ్డి గారు. వాళ్ళు ఎన్నో నిర్మించారు కదా, మారాలంటారు జనాలు. చెప్పలేము, తగ్గపరు ఈ సంవత్సరం ఏది వచ్చింది అనేది అర్థం కావట్లేదు. అమ్జద్ బాషా గారికి అయితే ఈజీ కాదు లాస్ట్ టైం. ఎందుకంటే ఈసారి చిన్నే కదా సీట్లు, ముస్లిం జనం కానీ చీటీ కాంగ్రెస్ సీట్లు చిందాయి, ఓట్లు చిందాయి. ఓటు చింద వల్ల టీడీపీకి వస్తుంది. అబ్దుల్ ఖాన్ ఒక 20,000 చీల్చిన ఆటోమేటిక్ కొన్ని ముస్లిం సీట్లు పడతాయి. కొన్ని ఇది 20,000 రానే ఎందుకని అట్లా లోకం. మొత్తం మీద తగ్గపరు ఉంది. పైన జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి కదా, మీ అంచనా ఎన్ని వస్తాయని? టీడీపీకి ఎన్ని వస్తాయి? 5 గ్యారెంటీ టీడీపీకి. ఓకే, 5 ఏంటి అవి? 5 ఏం సీట్లు అంటారు? 5 కమలాపురము, కడప, మైదుకూరు, పొత్తుటూరు, కోడూరు. జనసేన కోడూరు వస్తుందా? జనసేన కన్ఫర్మ్ చేసుకోవాలా జనాలు? ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఇచ్చే సంక్షేమ పథకాలు. ఓకే, మరి ఈసారి కడపలో ఎలా ఉంటుంది అంటారు? 100% జగన్మోహన్ రెడ్డి. అమ్జద్ బాషా గారు ఈజీ గెలుస్తారంటారు ఆయన? 100%. థ్యాంక్ యూ సార్. ఏపీలో ముఖ్యమంత్రి అనుకుంటే కాంగ్రెస్ రావాలా సార్? అంతే. కాంగ్రెస్? ఏ కాంగ్రెస్ కావాలా? షర్మిల గారు కాంగ్రెస్? షర్మిల గారు కాంగ్రెస్. ఓకే, మరి ఇక్కడ అలీ ఖాన్ గారికి ఇచ్చారు కదా, అఫ్జల్ ఖాన్ గారు వస్తారా ఆయన? మేమైతే ఆయనే రావాలనుకుంటున్నాం. ఓకే, మన ఎంపీ కూడా మన షర్మిలక్క రావాలని అనుకుంటున్నాం. ఓకే, ఎందుకని అంటారు? ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్లు అంతా మారిపోయినాయి. నవరత్నాలు అంటున్నారు. ఆ కరెంటు బిల్ గానీ, ఆ గ్యాస్ బిల్ గానీ, ఆ పప్పు గానీ, ఆ నూనె గానీ, ఏమైనా తినే వస్తువు మనకు తగ్గియాలా. వాళ్ళు నవరత్నాలు ఇస్తున్నామని, సంవత్సరానికి ఇంత ఇస్తామని చెప్పి నెలకు ఇంత దోచుకుంటే ఏడైతే చూడండి. ఒక రోజు కూలీ నాకు 1000 రూపాయలు. 1000 రూపాయలు నేను ఇంటికి పోయేటప్పుడు పెట్రోల్ పట్టించుకుని పోతే నా సిచ్యువేషన్లకు మళ్ళీ ఇంట్లో ఉండే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే దారుణంగా ఉన్నాయి. గ్యాస్ చూసి అంత పెరిగింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 ఉన్నింది, ఇప్పుడు చూడండి ఎంత ఉందో. అయినా కూడా కాంగ్రెస్ రావాలా, మన స్టేట్ లో కూడా కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మన స్టేట్ లో వేరే వాళ్ళు వచ్చినాక పైన కాంగ్రెస్ వచ్చినా కూడా సపోర్టింగ్ అనేది ఉండదు.
కేంద్రం నుంచి ఇస్తేనే కదా మనకు కూడా ఇక్కడ స్టేట్ కి రావాలంటే, అది ఆలోచిస్తున్నాం మేమైతే. మరి షర్మిలా గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారంటారా ఆమె? గెలుస్తారని 90% నాకైతే నమ్మకం ఉంది. 90% ఉంది. ఆ 10% ఎందుకు లేదంటే చెప్పలేము, రాజకీయాలు ఎప్పుడు ఎట్లా మారుతాయో తెలీదు కదా. మనమేమి జ్యోతిష్యం అయితే రాసుకోలేము, చెప్పలేము. ఒక్క రోజు ముందు కూడా రాత్రికి రాత్రి మారొచ్చు. మరి కడపలో ఈసారి ఎలా ఉంటుందంటారు ఫైట్ అయితే హోరాహోరీగా ఉంటుంది. ఎందుకంటే చీల్తాయి ఓట్లు. మన మైనార్టీ అనుకుంటాం, 2 నిలబడినారు, ఇద్దరు ఇప్పుడు 3 ఉన్నారు. ఇద్దరికి చెరి సొగం వచ్చినాక ఆ సొగం అనేది వేరే వాళ్ళ పోతానే నా డౌట్. వీళ్ళు కొట్లాడుకుంటే మధ్యలో వాళ్ళే ఆడ వచ్చేస్తారనేది నా డౌట్. మేమైతే టీడీపీలో ఉన్నాను ఇంతకు ముందు, ఎప్పుడైనా బీజేపీలో కలిసినారో మనకు కొన్ని విభేదాలు ఉంటాయి. ఆ విభేదాల వల్ల మనం బ్యాక్ వచ్చినాం. కేంద్రంలోనే రావాలనుకోవడం లేదు మేము బీజేపీ, ఎందుకంటే అట్లా పెరిగినాయి రేట్లు వాళ్ళు వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు స్టేట్ లో రావాలని ఎట్లా అనుకుంటాం చెప్పండి? అది మా సజెషన్. అది నేనైతే అట్లా వేస్తాను ఓట్లు. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అప్పుడుండే రేట్లు వేరు, ఇప్పుడుండే రేట్లు. ఓకే, మరి ఇక్కడ ఈసారి టీడీపీలో ఇక్కడ కడపలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ నుంచి మాధవిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచేమో అంజద్ బాషా గారు, కాంగ్రెస్ ఏమో అబ్దుల్ ఖాన్ గారు. అహ్మద్ బాషా గారా వస్తారా? వైసీపీ. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనమ్మా? పెద్ద. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకని? జగన్ ప్రభుత్వం రాజకీయం దౌర్జన్యంగా ఉంది. మరి ఇక్కడ ఎలా ఉంది కడపలో? ఈసారి ఎవరు వస్తారు? కడపలో కానీ మేబీ చంద్రబాబు నాయుడు రావచ్చు గారా నా ఒపీనియన్. అదే మాధవిరెడ్డి గారు ఇచ్చారు కదా ఇక్కడ, ఆయన ఎమ్మెల్యే ఎవరు అనేది నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు వచ్చే బెటర్ నాకు తెలిసి ఓవరాల్ గా. మా ఊర్లో అయితే దౌర్జన్యం చేసి ఒక మనిషిని తీసుకుపోయి ఇంట్లో పెట్టి మా సొంత స్థలంలో వచ్చి జగన్ ప్రభుత్వం వచ్చి రోడ్ వేసినారు. దానికి ఏ ప్రభుత్వం ఇంతవరకు అసలు అబ్జెక్షన్ చేసిన వాళ్ళు లేరు. ఇది హైలైట్. ఏమంటే సేమ్ లైక్ ఎట్లా చెప్పాలా, అల్లు అర్జున్ మూవీని చూసినావా సరైనోడు, సేమ్ అలాగే జరిగింది మా ఊర్లో అయితే. చెప్పండి. జగన్ సార్ పడేది 30 రూపాయలే, 200 అమ్ముతాడు. 200 అంటే అలవాటు నాకేం తెచ్చాం మరి నాక ఏది మందేనా పాత మందే లేదు, ఇప్పుడు జగన్ మందులే. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? మాకు జగన్ అయితేనే బాగుంటది. చంద్రబాబు నాయుడు వచ్చే ఇంకా కొద్దిగా స్పీడ్ గా ఉంటదని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా స్పీడ్ గా పనులు జరుగుతాయి. బాబు గారు రావాలనుకుంటున్నారా? బాబు గారు రావాలి, ప్రజలంతా బాగుపడాలి. ఓకే, సరే ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే మనకేంది, మనం అంటే మనకు ఏదైనా ఒకటే, మనం మాది అని చెప్పుకుండేది ఉండదు. ఏ పద్ధతి అంటే గాని జరుపుకోవాల్సిందే. వీళ్ళు బాగా చేసినారు, వాళ్ళు బాగా చేసినారు అని చెప్పుకుంటే ఏం రాదు మనకు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 సంవత్సరాలు చూసారు కదా. ఉన్నింది అంతా మాత్రమే ఉన్నింది, లేదు అని చెప్పడం లేదు కానీ దానికి కానీ ఇబ్బంది ఏం లేదు. ఈసారి మారే అవకాశం ఉందంటారా? అవకాశం అంతగానే కనిపిస్తుంది, చెప్పలేకపోతున్నామండి. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటది కడపలో? అంటే చెప్పలేమంటారా? రాయలసీమ కాబట్టి మనోడు కావాలనుకుంటాడు, జాబ్ కావాలంటే బాబు కావాలి. ఓకే, నాదైతే అప్లోడ్ చేయాలి, నాది అప్లోడ్ చేయదు, టార్గెట్ చేస్తారు ఊరికి. ఎందుకు? ఎక్కడ మీరు కడపేనా? ఓకే, మాధవిరెడ్డి గారా ఇక్కడ అంజద్ బాషా గారు? సారీ, మాధవిరెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదండి. ఎందుకని సార్? చంద్రబాబు నాయుడు అయితే అన్ని చూసుకున్నారు. ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలనే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇసుక రేటు, మామూలుగా ఇల్లు కట్టుకోవాలని ఇసుక రేటు పెంచినారు. మామూలుగా అన్ని విధాలుగా రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర ధరలు కూడా రేట్లు పెరిగిపోయినాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలని చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ ప్రభుత్వంలో. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ కడపలో? తెలుగుదేశం వస్తుందండి, చంద్రబాబు నాయుడు గారే వస్తారు ఖచ్చితంగా, గ్యారెంటీగా. అందరూ రావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనంటారు? ఇది చూసారు కదండి, ప్రభుత్వం చేశారు కొత్తగా అమెరికా అమలు అయినట్టు చేశారు. కడపలో ఎలా ఉంటున్నారు? పక్క జగన్మోహన్ రెడ్డి వస్తారు, అంజద్ బాషా గారే ఎమ్మెల్యే ఆయన గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ ఏం పేరు మీ పేరు? వెంకటేష్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు.
ఎందుకని సార్? ఆయన పాత ఆయన సీనియర్, ఈయన కొత్త ఆయన, ఈయనకి ఓకే. మరి సార్ కడప ఎలా ఉంటుంది అంటారు? మాధవరెడ్డి గారు ఇది గెలిస్తే టఫ్ ఉంటుందా? టఫ్ గా ఉంటుంది. జగన్ గారు ఎందుకని సార్? అంటే మా కడప వరకు డెవలప్మెంట్ బాగుంది. ఓకే. ఈసారి కడపలో అమ్జద్ బాషా గారు ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుంది అంటారా? గెలుస్తారు, హోప్స్ ఉన్నాయి. చంద్రబాబు అన్న ఎందుకని? ఆయన ఉంటేనే మంచిది. ఆయన ఉంటేనే మంచిదా? రోడీజం కూడా తగ్గుతుంది. ఓకే. కడపలో మన వాళ్ళకి బాగా జరుగుతాడు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ కడపలో? మాధవిరెడ్డి గారా? మా కడపలో మాధవిరెడ్డి గారు వస్తారా, అమ్జద్ బాషా గారు వస్తారా? మాధవి గారు. చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? సార్ ఎవరు మామూలుగా చేసేది బాగా చేస్తాడు, ఆయన జగన్ వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకంటారు? ఎందుకని అభివృద్ధి బాగుంది కదా, సంక్షేమ పథకాలు కరెక్ట్ చేస్తున్నారు. ఓకే. కాబట్టి అతను వచ్చే చెప్తా ఉంటారు అంతా, వాళ్ళ అభిమానం అంతే. త్వరగా ఎవరు అభిమానం అట్లే ఉంటది, మాకు మాత్రం జగన్ వస్తే బాగుంటది. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏం చెప్తాం సార్, ఎవరు వచ్చినా ఒకటే. ఓకే. ఎలా ఉంది 5 years జగన్ గారి పరిపాలన? బాగుంది. ఈసారి కడపలో ఎలా ఉంటుంది అంటారు? మనం చెప్పలేం కదా సార్, పరిస్థితులు ఎట్లుంటే ఆ రోజుకు ఓటు వేసే వాళ్ళు ఎక్కడ వేస్తారో మనకు తెలియదు. ఓకే. జగన్ వస్తేనే బాగుంటున్నారు. జగన్ వస్తే బాగుంటుంది. ఇక్కడ ఎలా ఉంది కడపలో? కడపలో కాంపిటీషన్ ఫుల్గా ఉంది, కాంపిటీషన్ గట్టిగా ఉంది. కాంపిటీషన్ గట్టిగా ఉంది అంటే కాంగ్రెస్ కి వస్తాయంటారా? వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ వచ్చే అవకాశం ఇప్పుడు ఇలా లేవండి. లేవు. ఓట్లు చిలుస్తారంటారా ఏమన్నా? సార్ ఓట్లు చిలుస్తారా? ఓట్లు చీల్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మైనారిటీ ఎక్కువ కదా ముస్లిమ్స్. ఇప్పుడు ఇది ఇప్పుడు కూడా ఇక్కడ ఓసీ జనాలు వస్తుంది, ఇప్పుడు కూడా మైనారిటీకి ఇక్కడ ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళలో ఇప్పుడు మైనారిటీ వాళ్ళే ముస్లిం వాళ్ళే పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరిద్దరికే పోటీ వచ్చేసింది. ఇప్పుడు వైఎస్ కాంగ్రెస్ కు మైనారిటీ వాళ్ళు, తర్వాత వచ్చేసి కాంగ్రెస్ మైనారిటీకి ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్. దాంట్లో ఓట్లు చీలే అవకాశం కూడా ఉంటుంది సార్. అదే అన్నా నేనైతే జగన్ నాకు బిగ్ ఫ్యాన్, కానీ ఏం చేశాడన్నా ఇంతవరకు ఏం చేయలేదు. నేనైతే ఈసారి టీడీపీ అనుకుంటున్నాను. అయితే జగన్ అయితే బిగ్ ఫ్యాన్, చాలా అంటే చాలా బిగ్ ఫ్యాన్, చాలా ఇష్టం జగన్ అన్న అంటే. బట్ నాకైతే ఇంతవరకు ఏం చేయలేదు. నాకు తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోయారు, నాకైతే ఇంతవరకు ఇల్లు రాలేదు, అసలు ఏం రాలేదు. కాబట్టి నేనైతే నా ఓటు మటుకు టీడీపీ గాను. మాక్సిమం కడప అయితే కడప అంటే కడప రాయచూడి ఇటు సైడ్ అయితే టీడీపీ గెలిచదు అన్న. మాక్సిమం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. మాక్సిమం కడప రాయచూడి అన్నమయ్య ఇక్కడంతా వైఎస్ఆర్సీపీ. అటు సైడ్ గెలిస్తే టీడీపీ గెలవాలి. ఈసారి మటుకు టీడీపీ ఉంది ఎక్కువ, వైఎస్ఆర్సీపీ అయితే అనిపించట్లా నాకైతే. మాక్సిమం టీడీపీ అన్న. మేడం మేము లేపాక్షి చూస్తున్నాం అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది అనుకుంటున్నాను. ఎందుకని మేడం? ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు చాలా చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి, లేడీస్ అందరికి మంచిగా పసుపు కుంకుమ అవన్నీ ఇస్తా ఉన్నారు. జగన్ సార్ వచ్చాక ఏం చేశారు, ఇల్లు ఇస్తామన్నారు బీద వాళ్ళకి, కొంతమందికి ఇచ్చి కొంతమందికి స్టాప్ చేశారు. ఇంకా విద్యా దీవెన అన్నారు, మా డబ్బులు మా తీసుకొని పోలీసు వాళ్ళకి, మా డాడీ పోలీస్ ఫ్రీక్వెంట్ గా చెప్పాలంటే ఏం చేశారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏం చేయలేదు. మా శాలరీనే ఇంకా తగ్గించి జీపీఎఫ్ అందరూ డబ్బులు లాక్కున్నారు. సో మాకైతే టీడీపీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. గురుగారు ఏం పేరు మీ పేరు? భాస్కర్. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఒక్కొక్కసారి చెప్పలేము, నా సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో. ఎలా ఉంది అసలు మీరు జనరల్ గా ఇక్కడ? జనరల్ గా ఎక్కడ ఆవుతుడిగా మాట ఎట్లా వస్తాము. ఇక్కడ ఈ కడపలో మాధవిరెడ్డి గారు టీడీపీని పోటీ చేస్తున్నారు, అమ్జద్ బాషా గారేమో వైసీపీ కదా. వైసీపీ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో, ఇట మారుతారు అట మారుతారు, పెద్ద పెద్ద నాయకులే మారుతారు. సన్నవర్ణాలు ఏం చెప్పాలి ఇప్పుడు? లాస్ట్ వరకు చెప్పలే ఉంటారా? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందన్నారు? ఎందుకు సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, చంద్రబాబు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకనంటారు? ఏమంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు రేట్లు అన్ని విపరీతమైన రేట్లు పెట్టాడు. సన్న బీదర్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలంటే కష్టంగా ఉంది. ఓకే. ఇప్పుడు ఒక రకంగా ఫ్యామిలీ 20,000 30,000 నెలలు ఒక రకంగా బతకగలుగుతారు, కానీ మధ్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలంటే కష్టం. ఓకే. మరి ఈసారి కడపలో ఎలా ఉంటుంది అంటారు? ఏమండి ఇప్పుడు చాలా టఫ్ గానే ఉంటుంది. మోసం చేయకుండా బాగా క్లారిటీగా కరెక్ట్ గా జరిగితే చంద్రబాబు వస్తాడు. మొన్న ఎలక్షన్స్ జాగ్రత్తగా జరిగితే చంద్రబాబు వస్తాడు.
ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే అండి. ఏమంటే మనకి ఎలా జరుగుతుందో మనకు తెలియదు కదా. ప్రభుత్వం వారు ఉద్యోగస్తులతోనే ఉండేది ఇదంతా, ఏమీ లేదు చెప్పినట్టు. వాళ్ళ చేతల్లో పని తప్పక జగన్ ముంచాలన్నా, చంద్రబాబు నాయుడు ముంచాలన్నా, కాంగ్రెస్ ముంచాలన్నా ఉద్యోగస్తులు ఉండో. సామాన్యమైన ప్రజలు 10 నాళ్ళు పని ఉండి బతకలేక అవసరం పడతా అంటే వీళ్ళకి నెల నెల జీతాలు వచ్చాక పింఛన్లు ఎందుకు పెంచలేదని వాళ్ళ పట్టుదల ఎక్కువ ఉంది. ఇది ప్రజలు ఏమి లేదు. ప్రజలు వచ్చే జగన్ వచ్చాడు, లేకుంటే తెలుగుదేశం వచ్చేది. ఈ రెండుతో పనిలే. ఈ ప్రజల్లో నమ్మకాల మీద ఒకరు చెప్పుకొని వేసుకోవచ్చు. వాళ్ళది ఉంది. వాళ్ళు ఒక పట్టుదలగా ఒక పక్కనే పెంచారా, ఓడియాలనుకుంటే అవల పైన ఈ రకమైన చేస్తారు. ఆయన చెప్పినట్టు ఉండేది ఇది. ఊరికి మందు పెంచినాడు, 5 మందు ఎందుకు పెంచినాడో, ఎందుకు చేసినాడు అంటే తాకుండా పోనీలేని ఆయన ఏమన్నా మనుషులు అనుకొని అట్ట చేసినాడో, ఇటు చేసినాడు. తాగుడుపోతల మాటలు, బురద నీళ్ళ మాట, ఉన్ని మాట చెప్తాడా. మనుషులు 400 చెయ్యి 10 తాగేవాడు తాగుతాడు, పోయేవాడు పోతాడు. తాగుడుకు దీనికి సంబంధం లేదు. తాగుడు ఆడ చెప్తా అంటే ఇన్నా, తాగుడుకు దీనికి సంబంధం లేదు. ఎంత మాత్రమే ఎంజీఓ వాళ్ళు ఏమన్నా పొరపాటు చేస్తే ఏ పార్టీని ముంచాలన్నా తేల్చాలన్నా వాళ్ళ చేతల్లో పనులు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఒకటి. ఈ మందు అవన్నీ పెరుగుతా ఉంటాయి, నూనె అందు వాళ్ళు పెంచినప్పుడు పెంచుతా ఉంటారు. వీళ్ళు తప్పులు పడతారు, వాళ్ళు తప్పులు పడతారు. ఇప్పుడు నీకు నాకు సరిపోయి నువ్వు అంటావు, నేనంటా. అవన్నీ సహజం. వాళ్ళవి ఎలక్షన్లు అయ్యి మనకొద్దు. ఈ మాత్రము ఎంజీ వాళ్ళ ఈ మాత్రం ఈయన చెప్పినట్టు ఏదో కరెక్ట్ గా అవి ఏమన్నా ఉంటాయి సార్. ప్రజలు మాత్రం ఎక్కడ వేసే వాళ్ళు అక్కడ వేస్తా ఉంటారు. ఎవరు సత్తా వచ్చే వాళ్ళు వచ్చారు. చెప్పలేము కానీ ఈసారి ఏమో మారదచ్చేమో అనుకుంటున్నారు. ఎక్కడ కడపలోనే పైన ఉంటారా? మొత్తం ఎందుకంటారా పరిస్థితి? అంటే పథకాలు అవన్నీ కొన్ని జరిగినాయి కానీ మిగతా కొంచెం ఏం లేదు పెద్దగా. పథకాలు తప్ప వేరే ఏం లేదంటారా? ఏం లేదు. నిరుద్యోగం ఇంకా అట్లే ఉంది. ఓకే, ఇంకా శ్రీలంక ఏమైనా ఓటేస్తారేమో ఎంపీ సీట్లు. ఇంకా ఎందుకంటే ఇంకా అది వ్యతిరేకత ఎక్కువ వచ్చేసింది. కానీ 30% అయితే ఓటింగ్ ఉంది. కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి 30% ఓటింగ్ ఉంది. ఓటాపడి జరిగే ఓడిపోవచ్చేమో. ఇక్కడ మాధవి రెడ్డి గారేమో టీడీపీ నుంచి గెలుస్తారంటారా? చెప్పలేము. అదే పోటాపడి జరగవచ్చు. అంత ఓట్లు గెలుస్తారు కదా. షర్మిలా గారు వాళ్ళు ఎవరికి ఎవరు నష్టపోతారు? జగన్మోహన్ రెడ్డి గారా టీడీపీనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతారు. సొంత నియోజకవర్గం. ఓకే, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ముఖ్యమంత్రి మళ్ళీ జగన్ అవుతారు. జగన్ గారు రావచ్చు అంటారా? ఎందుకనండి? ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు ముగ్గురు కంబైన్ అయినా కూడా జగన్ ఓడడం కష్టం అన్నమాట. ఈసారి కడపలో ఎలా ఉంది? అంజద్ బాషా గారు, మాధవరెడ్డి గారు, అటు నుంచి అబ్దుల్ ఖాన్ గారు కాంగ్రెస్ నుంచి. అంటే కాంగ్రెస్ పక్కన పెడితే మాధవరెడ్డి గారు మరియు అంజద్ బాషా గారి మీద టఫ్ కాల్ ఉంటుంది అనమాట. టఫ్ ఫైట్ ఉంటుందా? థ్యాంక్ యూ. సార్ మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? పర్లేదు చెప్పు. ఏపీలో ముఖ్యమంత్రి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎక్కడ సార్ మీ నియోజకవర్గం ఏది సార్? బద్వేల్. ఓకే సార్, బద్వేల్ ఎలా ఉంటుంది అంటారు? వైఎస్ఆర్ ఈజీ గెలుస్తారు, టఫ్ గా ఉంటుంది అంటారా? టఫ్ ఏం లేదు, ఈజీగా ఉంటుంది.